ఇక్కడ విశ్వాస ద్వారమును తెరిచే అనుభవం చూస్తున్న ఈ గుడ్డివాడు అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను రక్షించు అని దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి అతడు ప్రార్థన చేస్తున్న వాడుగా ఉన్నాడు. అంటే విశ్వాసముతో దేవుడు ఎక్కడ ఏ ఆశ్చర్యమైన కార్యాలు చేశాడో ఆ ఆశ్చర్యమైన కార్యాల గురించి అతడు బాగుగా ఎరిగిన వాడుకున్నాడు. కాబట్టి ఈయన నేను అడిగినట్లయితే నేను చూపును పొందుకుంటాను అన్న ఒక గొప్ప నమ్మకముతో చాలా మంది అన్నారట, ఊరుకోమన్నారట, మౌనంగా ఉండమన్నారట. అయినా సరే మౌనంగా ఉండమన్నా కూడా విశ్వాసంతో ఏం చేశాడంటే ఏది ఏమైనా ఈయన దగ్గర ఇచ్చిన కార్యం సాధించుకోవాలి ఇంకా గట్టిగా అరవడం ప్రారంభించాడు. ఈరోజు అతని యొక్క విశ్వాసం ఏం చేసిందంటే ఆ మార్గములో అతడు దృష్టిని పొందుకునేలాగా చేసింది. హల్లెలూయా. ఆ మార్గములో యేసును చూచేలా చేసింది. ఈరోజు నీ మార్గము ఏ అంధకారంగా ఉందో, నీ మార్గము ఏ ఇబ్బందికరమైన అనుభవాల్లో ఉందో, నీ మార్గము ఏ ఎదురీతలో ఉందో, ఆ ఎదురీతలో గనక విశ్వాసంతో నువ్వు అడిగినట్లయితే ఈ విశ్వాస తాళము తెరవబడుతుంది. దేవుడు నీ పక్షంగా చూపించే కృపను నీవు చూడగలుగుతావు. వర్షం లేక చాలా మంది ఇబ్బందులు పడుచు ఉన్నా తన తండ్రి పంట నష్టపోతుంది. అప్పుడు ఆ కుమార్తె మందిరంలోకి వచ్చి పరిస్థితిని వివరించినప్పుడు పాస్టర్ గారు ఏమన్నారంటే, ఉపవాస ప్రార్థన చేద్దాం పలానా రోజు అందరూ రండి అనగానే ఈ కుమార్తె విశ్వాసంతో ఇది ఉపవాస ప్రార్థన చేయడానికి వెళుతున్నా, దేవుడు చక్కటి వర్షాన్ని ఇస్తాడు అని విశ్వాసంతో ఆమె ఏం చేస్తుందంటే గొడుగు పట్టుకుని వెళ్ళింది. అందరూ శుభ్రంగా టిఫిన్ తిని ఉపవాస ప్రార్థన చేయడానికి వెళుతూ ఉన్నారు. అలా వెళుతున్నప్పుడు ఈమె గొడుగు పట్టుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నవ్వు హేళాకోళంగా ఉంది. అయినా సరే ఆమె విశ్వాసంతో ప్రార్థన చేయడం ప్రారంభించింది. అనేక మందితో కలిసి ఆ కుమార్తె ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆ చిన్న కుమార్తె యొక్క విశ్వాసం ఏం చేసిందంటే ఆ రోజు ఆ పంటకు కావాల్సిన వర్షాన్ని ఆ ప్రాంతంలో దేవుడు కురిపించినట్లుగా చేశాడు. హల్లెలూయా. అందరూ గొడుగు ఎందుకు అన్నా కానీ ఈమె గొడుగు ఏం చేసిందంటే అనేక మందిని తడవకోకుండా ఇంటికి నడిపించేలాగా చేసింది. అడగడము అనేది విశ్వాసం యొక్క తాళాన్ని తెరవడంతో సంబంధంగా కనబడుచు ఉన్నది. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ విశ్వాస తాళమును అడిగే అనుభవం నీలో ఉన్నదా లేదా ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో.